ఇవాల్టి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారి సూపర్ హిట్ పాటల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ యశ్వాక్ లుకాకపా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. పరిచలకమ్మా చిటికే ఎంత నువ్వు రాగాలే పాడాలంట. యస్వగ్నిక ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట లేచింది నిద్ర లేచింది, సినిమా గుండమ్మ కథ. పాడిన వారు ఘంటసాల గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల గారు, రాసిన వారు పింగళి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఎనుగో బలమా, ఇప్పుడే చెబుతా ఎనుగో బుల్లెమ్మ. విట్టన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. అది ఇది ఏమని అన్ని రంగములా, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులనెదిరించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులెన్నో దంచారు, విడాకు చట్టం తెచ్చారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. నీకు అలవాట్లేదు కదా ఈ పాట? ఉంది సార్. ఉందా? విన్నావా? బాగా విన్నావా ఈ పాట? అంటే పవర్ఫుల్ గా ఉంది కాబట్టి అందుకని ఇష్టం నీకు ఈ పాట పాడడానికి. అవును కదా. నీ సాఫ్ట్ గా ఏ పాట పాడలేవు కదా నువ్వు? పాడతాను సార్. పాడతావా? మెలోడీ రౌండ్ వచ్చినప్పుడు అప్పుడు పాడుదులే కానీ. ఓకే జడ్జెస్, ఓవర్ టు యు. ఈ పాట సెలెక్షన్ ఇదేనా నాన్న? మీ అమ్మగారు సెలెక్ట్ చేశారా? ఫస్ట్ నేను చెప్పాను డాడీకి, అప్పుడు డాడీ బాగుంది, మీనింగ్ఫుల్ గా ఉంది. మీ అమ్మగారు సెలెక్ట్ చేశారేమో అనుకున్నా. డాడీ మీనింగ్ఫుల్ గా ఉందని చెప్పారు, డాడీ చెప్పారు మీనింగ్ఫుల్ గా ఉంది, నువ్వు ఈ పాట పాడు అన్నారు. ఓకే, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే ఏదో ఇది బాగా లేపినట్టు పవర్ఫుల్, ఇంకా మీనింగ్ఫుల్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఏదో ఒక ఓకే మీనింగ్ఫుల్ గా చాలా ఎక్కువగా ఉందంటే ఏం మీనింగ్ అర్థమైంది నీకు? లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. మహిళ అంటే తనకు అర్థమైంది, దద్దరిల్లింది పురుష ప్రపంచం. అక్కడికి వస్తాను, తొందర ఎందుకు నీకు? టైం వేస్ట్ ఎందుకని? లేచింది మహిళా లోకం అంటే ఏమిటి? అంటే మహిళా లోకం లేచిందని, నిద్ర లేచింది రాత్రి పడుకొని. మహిళలు అంటే ఎవరు? మహిళలు అంటే గర్ల్స్. గర్ల్స్, వాళ్ళ లోకం లేచింది. ఎవరు దానికి విక్టిమ్ ఎవరయ్యారు? పురుషులు. అర్థమైంది. చాలా చాలా మీనింగ్ఫుల్ పాట ఇది కదా. అంటే నువ్వు మీ నాన్నగారితో ఏకీభవిస్తున్నావు, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నువ్వు డాడీ బెస్ట్ ఫ్రెండ్స్. అవును. మమ్మీని అల్లరి చేస్తారు కదా కదా అనుకున్నా. అర్థమైపోతుంది నాకు, అట్లా క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు కంఫర్టబుల్ గా పాడేసావు పాట. పల్లెటూళ్ళలో పంచాయతీలు పంచాయతీలు
పట్టణాలలో ఉద్యోగాలు తరి తరిదారీ తారారా తననాననా 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 నిద్ర లేచింది చిన్న చిన్న జిలుగులు ఉన్నాయి మధ్యలో, కంఫర్టబుల్గా దాటేసావు వాటిని. మామూలు వాళ్ళు పాడడానికి, ఘంటసాల మాస్టర్ గారు లాంటి వాళ్ళు పాడడానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆ చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో ఆ న్యూయాన్సెస్ అంటారు కదా వాటిని, అవి ప్రదర్శించిన వాళ్ళు మహానుభావులు. లైక్ అందుకని ఆయన స్థాయి సింగింగ్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎక్కడెక్కడ ఆయన ఎంత కంఫర్టబుల్గా చాలా చిన్న ప్లేస్లో కూడా అద్భుతమైన గమకం ప్రదర్శించదగ్గ విద్వత్తు కల ఒక గొప్ప మనిషి ఆయన, మహానుభావుడు, మహా సంగీత విద్వాంసుడు. ఓకే మ్యామ్. మనం ఏదన్నా అక్కడి నుంచి నేర్చుకోవాలి అంటే ఆ చిన్న చిన్న జిలుగులు ఏవైతే నువ్వు వదిలేసావో వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించి అవి ప్రాక్టీస్ చేసావనుకో, అప్పుడు మనకి ఒకటి నేర్చుకున్న ఫీలింగ్ వస్తుంది. లేచింది ఓకే మ్యామ్. మహిళా లోకం. కరెక్ట్, అప్పుడు మహిళా లోకం లేస్తుంది. సో నాన్న ఆ చిన్న చిన్నవి కూడా జాగ్రత్తగా గమనించి అవి నేర్చుకో ప్లీజ్. ఓకే మ్యామ్. ఎందుకంటే లేచింది మహిళా లోకం అని పాడడం ఈజీ, మహిళా లోకం అది కష్టం. మహిళ 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 అది చూసావా, ఇట్స్ నాట్ ఈజీ. చూసినంత సామాన్యమైన పాట కాదు ఇది. ఘంటసాల మాస్టర్ గారి సంగీతం అంటే చెవి కోసుకొని తెలుగువాడు ఉండడు అంటే సందేహం లేదు. అలాగే ఘంటసాల మాస్టర్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు సంగీత దర్శకులే. ఇద్దరిలో ఉన్నటువంటి సిమిలారిటీ ఏంటి, ఆయన అద్భుతంగా పాడతారు, అద్భుతమైన సంగీతం చేశారు, ఈయన అద్భుతంగా పాడారు, అద్భుతమైన సంగీతం చేశారు. ఎస్ మ్యామ్. వీళ్ళిద్దరిలో ఉన్న ఘంటసాల మాస్టర్ గారి దగ్గర నుంచి బాలుగారు మధ్యలో ఇంకా చాలామంది గాయకులు వచ్చారు. ఎస్ మ్యామ్. రైట్, పిఠాపురం నాగేశ్వరరావు గారు, పిబి శ్రీనివాస్ గారు, ఆ తర్వాత ఎంతోమంది, సత్యం గారు, మాధవపెద్ది సత్యం గారు, ఎంతోమంది మహామహులు పాటలు కూడా మనం తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా పాడుకుంటాం. బట్ వాళ్ళిద్దరినీ గుర్తు చేస్తూ మీరు ఈరోజు పాడిన పాటలు అన్నీ కూడా అద్భుతాలే. థ్యాంక్ యూ మ్యామ్. ఈ చిన్న చిన్నవి మాత్రం గమనించుకోండి. ఓకే ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. విశ్వజ్ఞిక బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఒకటే చిన్న నా పరంగా నా సలహా నా నుండి ఏంటంటే, పాటలోని అర్థాన్ని ఇచ్చే భావాన్ని కొంచెం ఆకలింపు చేసుకుంటే ఈ పాటలో అంటే ఒక తిరుగుబాటు స్వరం ఉంది, ఒక ధిక్కార స్వరం ఉంది. ఆ ధిక్కార స్వరం, తిరుగుబాటు స్వరం నీ గొంతులో పలికితే పాటకు మరింత న్యాయం జరుగుతుంది నా భావం. అట్లాగే ఇప్పుడే చెబుతా ఎనుకబోలం తర్వాత ఏమన్నావు, ఏం చెప్పిన వేదం అన్నావు, ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పిన బ్రహ్మం గారు, ఇప్పుడే చెబుతా ఇనుకోబలమా, ఇప్పుడే చెబుతా ఇనుకోబుల్లెమ్మ విట్టన్న చెప్పినవే. విట్టన్న కాదు, అది విస్సన్న చెప్పిన వేదం. విస్సన్న చెప్పిన వేదం. మనకు బ్రహ్మం గారు తెలుసు, వేమన గారు తెలుసు. విస్సన్న అంటే ఎవరంటే గుంటూరు మన గోదావరి జిల్లాలో ఇందిరగంటి విశ్వపతి శాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవారంట. ఆయన్ని విస్సన్న పంతులు అనేవారు. ఆయన ఏంటంటే వాదనలు బ్రహ్మాండంగా చేస్తారు. వాదిస్తే ఆయన ముందు ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే. వాదనలకు ప్రసిద్ధి. ఏ విషయమైనా సరే చాలా గొప్పగా వాదించి ఆయన నిర్ణయం సరైనవి అని అనిపిస్తారు. వాదనలకు ప్రసిద్ధి కాబట్టి ఆయన మాట ఏదైనా సరే వేదవాక్తో సమానం. కాబట్టి విస్సన్న వేదం అని అక్కడి నుండి పుట్టింది. అది పింగళి గారికి బాగా తెలిసి ఆయన విస్సన్న పంతులు అలా రాసిన మాట అది విస్సన్న. నువ్వు విట్టన్న అన్నావు, అది ఒకటి జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. పల్లెటూళ్ళలో పంచాయతీలు చాలా గొప్పగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అన్న థ్యాంక్స్ ఫర్ ఆల్ సో మచ్ ఇన్ఫర్మేషన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నీ గొంతులో అమ్మ నువ్వు పాడిందని చాలా స్పష్టంగా వినపడుతుంది. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. సో ఇప్పుడు ఈయన చెప్పింది, ఈవిడ గారు చెప్పింది కొంచెం గుర్తుపెట్టుకొని మనసులో పాడితే ఇంకా బాగుంటుంది. బికాస్ ఇఫ్ నాట్ ఆ మిస్టేక్లు కూడా చాలా స్పష్టంగా ఉంటుంది ఇక్కడ. సో యూఆర్ డూయింగ్ వెరీ వెల్. లిటిల్ అటెన్షన్ టువర్డ్స్ ది లిరిక్స్. ఓకే సార్. అన్నీ బాగుందమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఫెంటాస్టిక్లీ సాంగ్. థ్యాంక్ యూ సార్. మంచి పవర్ ఉంది నీలో. థ్యాంక్ యూ సార్. ఓకే, కొంచెం మా దగ్గర మటు కొంచెం ఓకే కొంచెం జిలువులు ఇంకా లిరిక్స్. ఓకే. ఆ ఫుట్బాల్ని ఇలా అంటారు కదా, దాన్ని ఏమంటారు? జిగ్లింగ్. జిగ్లింగ్. అందుకే ఆ జిలుగులు. ఓకే, ఓకే ఆల్ సార్. ద బెస్ట్.